ముందుగా కొంచెం గోంగూరను తీసుకొని బాగా కడిగి ఆరబెట్టాలి. ఇలా బాగా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేసుకున్నాక ఈ గోంగూరను, కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం వెల్లుల్లి రబ్బలు అయితే వేసి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ చేసుకున్నాక పాన్ పెట్టి తాలింపుకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు, కొంచెం మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయినాక ఈ మిక్సీ చేసుకున్న గోంగూర పచ్చడి అయితే అందులో వేసుకోవాలి. లాస్ట్లో అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి.